హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఇవాళైతే మా తమ్ముడు వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అవుతారు. ఫస్ట్ రోజు అంటే జూన్ మంత్లో. మా తమ్ముడు అయితే ఒకటే ఆ బండి ఎక్కుతుండు దిగుతుండు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తొందర రెడీ అయ్యిండు, కానీ ఇంకా బస్సు టైం కాలేదు. మా సాన్ అయితే మంచి ఉష్కలో కూర్చొని ఏమో ఆలోచించుకుంటా గాజులు అయితే తీస్తుంది పెడుతుంది. నాకు అర్థమవుతలేదు. మళ్ళీ ఎందుకు తీస్తున్నా అంటే అని అంటుంది. చూడండి ఎలా స్టిల్ ఇస్తుందో. ఏం మాట్లాడుతుండో ఆమెకు కూడా అర్థమవుతలేదు. మళ్ళా ఉష్కలు ఆడుతుంది. వద్దు వద్దు అంటుంటే డ్రెస్ ఖరాబ్ అవుతుందని కూడా వింటలేదు. ఏమో అలా శంఖాలు దిక్కు ఉంటాయి కదా, అవి వాటితోటి ఆడుతుంది మా చెల్లి అయితే. మళ్ళీ మా తమ్ముడు ఏం చేస్తుండు, ఇంకా స్కూల్ బస్ వస్తలేదు, మా డాడీ బయటకు వస్తలేడని చూస్తూ ఉంటుండు మా తమ్ముడు. అసలు చూడండి, ఒగ్గోలు కొట్టే లెక్క డోలు కొట్టుకుంటుండు. ఆయననే మాట్లాడుకుంటాడు అప్పుడప్పుడు. ఏం చేయాలో అర్థమవుతలే. స్కూల్కి అయితే రెడీ అవుతాడు. బ్యాగ్ అయితే వేసుకొని వచ్చిండు మా తమ్ముడు. ఇక మా సాన్వి బాస్కెట్ కూడా మా తమ్ముడే పట్టుకోవాలి. సాన్వి పట్టుకోమంటే పట్టుకోవట్లేదు. ఏందో ఇలా మమ్ముందని ఏమో స్కూల్ బాస్కెట్ ఆమె తీసుకుంది. అవి చూడు. మళ్ళీ తమ్ముడు అంటుండు, ఎందుకు మమ్ముందని తీసుకున్నావా అంటే అవును అని నవ్వుతుంది సాన్వి. మళ్ళీ ఏమైందో బరువు అవుతున్నట్టుంది. మెడకి వేసుకుందాం అంటే అదేమో పడతలేదు. చూడండి ఎలా చేస్తుందో మా సాన్వి. మా తమ్ముడేమో నవ్వుతుండు మా చెల్ల చేసే పని. ఆయన మా తమ్ముడు ఇద్దరు కలిసి ఎట్లా అట్లా దిగించింది, సాధించింది. మా చెల్లి అయితే మెడల్ వేసుకుంది. మా తమ్ముడేమో భుజానికి వేసుకొని డోలు కొట్టిరు. ఇక అయిపోయినా అన్నట్టు మళ్ళీ నవ్వుతుండే. చూడండి ఎట్లా నవ్వుతుండో మా తమ్ముడు. మా సాన్వి మళ్ళీ అది బరువు అవుతుందని ఎట్లా పట్టుకుందో చూడండి. మళ్ళీ భుజానికి అయితే వేసుకుంది మా సాన్వి. ఇక బండి కాడికి అయితే పోతుంది దోస్తులు. చూడండి ఎలా పోతుండో. మా తమ్ముడు ఫస్ట్ పోతాడా మా సాన్వి ఫస్ట్ పోతాడా అంటే మా తమ్ముడే ఫస్ట్ పోయిండు. మా తమ్ముడు పోయి హ్యాండిల్కి అయితే వేస్తుండు బ్యాగ్ని. ఇంకా మా మామయ్య వచ్చి తీసుకొని పోతుండు. బాయ్.